హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం అండి. ఈరోజు ప్రోమో చూసారు కదా ఎలా ఉందో. సో ప్రోమోలో చాలా ఎమోషనల్ అయితే జరిగింది. ప్రోమో గురించి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి నామినేషన్స్ చప్పగా సాగాయి. ఇంకా ఉప్పు లేదు, పప్పు లేదు, కూర మాడిపోయింది, ఇలాంటి పనికి మారిన కారణాలతోనే నామినేషన్స్ అంతా జరిగాయి. నిజానికి ప్రతి సీజన్లో కూడా తొలివారం నామినేషన్స్కి దాదాపు ఇవే కారణాలు ఉంటాయి. ఓవరాల్గా నిన్నటి నామినేషన్స్లో టార్గెట్ అయింది మణికంఠ, బేబక్కలే. ఇంకా అయితే నేటి ఎపిసోడ్లో ఆ షో కంటిన్యూ అవుతుంది. మణికంఠ రాజకీయాలు చూస్తున్నట్టు శేఖర్ భాష అనడంతో బోరన ఏడ్చి అందరినీ ఏడిపించేశాడు మణికంఠ. ఇంకా బిగ్ బాస్ నామినేషన్స్కి సంబంధించిన ప్రోమో వచ్చేసింది కదా. తొలివారం నామినేషన్స్లో హీట్ మామూలుగా లేదు. అయితే ఈ హీట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నటి ఎపిసోడ్లో ఉప్పు, పప్పు, గుడ్లు, కూర వీటిపైనే డిస్కషన్ నడిచింది. సాధారణంగా ప్రతి సీజన్లోనూ ముఖ్యంగా తొలివారంలో ఇలాంటి గొడవలు సహజమే. అయితే నేటి ఎపిసోడ్లో కూడా అదే గొడవలు కంటిన్యూ అవుతుంది. తాజాగా ప్రమోలో బేబక్క వర్సెస్ సీత మధ్య మళ్ళీ కూర గురించి గొడవ మొదలైంది. కూరలో కారం ఎక్కువ వేసావని, పప్పు మార్చేసావని, నేను గుడ్లు బుర్జీ చేసుకుంటానంటే నువ్వు వద్దన్నావంటూ బేబక్కని నామినేట్ చేసింది సీత. ఆ తర్వాత సోనియా ఇంకా విష్ణుప్రియకి ఈడ్చి పడేసింది. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ లేనప్పుడు మానేయాలి, పక్కకి వెళ్ళి చిల్ అవ్వు అని చెప్పింది. ఇంకా ఆ తర్వాత అభయ్, నవీన్, మణికంఠను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య మాటలు తూటాల్లా పెళ్ళాయి. ఇంకా భాష అయితే మణికంఠని నామినేట్ చేస్తూ ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నామని అన్నాడు. ఏంటి రాజకీయమా? నేను చావు వరకు వెళ్ళి వచ్చా, మీరు చూడలేదు. నేను అందరినీ పోగొట్టుకున్నా. తల్లి లేదు, తండ్రి లేడు. పెంచిన తండ్రితో అవమానాలు ఎదుర్కొన్నా. అమ్మ చనిపోతే కట్టలు పేర్చడానికి డబ్బులు కూడా అడుక్కొని తీసుకొచ్చి దహన కార్యక్రమాలు చేసుకున్నానంటూ తన బాధను గురించి చెప్పుకొచ్చాడు. ఇక్కడున్న వాళ్ళంతా బోరు నేర్చేశారు. ఇంకా ఆ దెబ్బతో మరోసారి నాగమణి కంఠపై సింపతి పెరిగిపోయింది. అయితే నాగమణి కంఠ కావాలని సింపతి డ్రామాలు ఆడుతున్నాడని, కష్టాలు అనేవి ఎవరికి ఉండవు అంటూ సింపతి స్టార్ట్ అంటూ అతన్ని హేట్ చేస్తున్నారు మరికొంతమంది. మరి డీటెయిల్స్లోకి వెళ్తే ఈరోజు ఎమోషనల్ ఎంతవరకు ఉందో, మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా ఈరోజు ఫుల్ వీడియోలోని, అంటే సెకండ్ ప్రోమోలో కొంత తెలుస్తుంది, అదే ఫుల్ ఎపిసోడ్లో మనకి ఆల్మోస్ట్ రివీల్ అవుతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ప్రమోలో మణికంఠ మాట్లాడిన మాటలను మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.